హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అమీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీర్ ఎడిట్స్. గైస్, మీరు స్టార్టింగ్ ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ప్రివ్యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్రివ్యూ వీడియో కనుక నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. సో గైస్, మీరు సపోర్ట్ చేస్తేనే ఏదన్నా, ఓకేనా, మీరు పక్క అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు సపోర్ట్ చేయండి, నేనైతే పక్క అయితే మంచి వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఇదంతా ఆపేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకేనా. సో ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో గైస్, ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్రాజెక్ట్స్లోకి రండి. సో మీకు కింద బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ సేకాఫర్ ప్రీసెట్ ఇచ్చాను కదా. సో ఆ రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మీరైతే బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. సో గైస్, మీకు ఫస్ట్ ఒక సజెషన్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే, సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫాంట్ ఇంపోర్ట్ చేసుకుంటేనే మీకైతే అందంగా అయితే వస్తుంది అనమాట, ఓకేనా. సో ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలర్ట్ మోషన్లోకి ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ బీట్ మార్క్లోకి రండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత సో బీట్ మార్క్ దగ్గరికి వచ్చాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియాలోకి రండి. సో మీడియాలోకి వచ్చిన తర్వాత మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. సో మీకు ఆ ఫొటోస్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో దీంట్లో కొంచెం ఇలా మూవ్ అయితే చేసుకోండి ఫోటో, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఇక్కడ నెక్స్ట్ బీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇలాగైతే జూమ్ అయితే చేసుకుని కొంచెం ఫోటో అని ఇలాగా, ఓకేనా. సో ఈ విధంగా 1 by 1 అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో నేనైతే మొత్తం ఆల్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉండడానికి, ఓకేనా. సో మీరైతే ఈ విధంగా అయితే 1 by 1 అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి, ఓకే. సో గైస్, మీరు చూసుకుంటే కనుక నేనైతే 1 by 1 ఆల్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా అయితే ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చి మీకు సేకాఫర్ ప్రాజెక్ట్ ఇచ్చా కదా, సో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఈ ఎఫెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కానీ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని మనం కాపీ చేసుకోవాలి. ఎలాగంటే ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రాస్న 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఓకేనా. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్లోకి వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత సో మీరైతే ఫస్ట్కి అయితే ఇక్కడ ఫస్ట్ ఫోటోకి అయితే రండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి అప్లై చేయండి. సేమ్ ఈ విధంగా అప్లై చేయండి, ఓకేనా. సో మళ్ళీ ఈ ఫోటోకి అయితే వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుందన్నమాట. సో మీకు ఫుల్ హెచ్డీగా అయితే ఉంటుందన్నమాట. మీ ఫొటోస్ని ఒకసారి రెమ్యూని అయితే చేసుకోవండి. రెమ్యూని చేసుకుంటే ఇంకా హెచ్డీగా అయితే ఉంటుందన్నమాట వీడియో, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరైతే ఫొటోస్ని అయితే అప్లై అయితే ఎఫెక్ట్స్ని అయితే అప్లై అయితే చేసుకోండి ఈ విధంగా. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి గైస్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకే. మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో లైక్స్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉందో ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సో ఫోటో మీద యాడ్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్. సో ఈ విధంగా కాపీ చేసుకోండి. సో మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్దాం, ఓకేనా. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత సో స్క్రోల్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ ఏదైతే వదిలేసామో ఫొటోస్ ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మనం ఏదైతే ఫొటోస్ అయితే అప్లై చేయకుండా ఉంచేసామో దానికైతే ఇదైతే అప్లై అయితే చేయండి, ఓకేనా. వీడియో అయితే చాలా బాగా అయితే వస్తుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేయండి, ఓకే. సో వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.
సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో మనకి ఇంకా 3D వీడియోస్ కూడా చేస్తా, అంటే న్యూ మొబైల్ కొన్నాకైతే చేస్తానన్నమాట. సో ఈ మొబైల్ సపోర్ట్ అయితే చేయడం లేదు, ఓకేనా. సో 3Dలో కూడా వీడియోస్ అయితే చేస్తాను, ఓకే. పక్క అయితే మీకు 3Dలో కూడా చేస్తా, అలాగే లిరికల్ వీడియోస్ కూడా చేస్తాను, ఓకేనా. సో చూస్తారు కదా, సో ఈ విధంగా మీరు వీడియో మొత్తం ఇలా ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఒక మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ ఉంది కదా, సో ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాసింగ్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, మీకు నచ్చిన క్వాలిటీ ఫుల్ హెచ్డీలో కావాలంటే 180pలో పెట్టుకోండి. సో పెట్టుకొని ఇప్పుడైతే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూడండి, ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, సో మంచి క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఓకేనా, మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితేనే చూడండి, లేదా మీ ఇష్టం. సో తమిళని చూడంగానే అర్థమైపోద్ది మీకు వీడియో ఎలా ఉంటుందని. సో మంచి వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. ఒక్కసారి చెక్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటిదంటే నా వీడియో అయితే బూస్టప్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. సో ఓకే గైస్, ఉంటాను ఇంక మరి. సో ఇంకా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.